ఒక ముస్లిం అమ్మాయి, మా ప్రాంతంలోనే ఒక ముస్లిం అమ్మాయి ఒకడితో వెళ్ళిపోయింది. ఆ తల్లిదండ్రులు ఆ అబ్బాయి కుటుంబం మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సోదరులారా, ఆ తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ తమ బిడ్డ గురించి చాలా బాధపడుతున్నారు. నిజంగా చెప్పాలని పోతే తప్పెవరిదండి? తల్లిదండ్రులది. ఇప్పుడు మార్కెట్కి వెళతారు, చికెన్ ఎవరి దగ్గర కొంటారు? హలాల్ చేసి ముస్లిం దగ్గరే కదా కొంటారు. మటన్ ఎవరి దగ్గర కొంటారు? హలాల్ చేసి ముస్లిం దగ్గరే కదా కొంటారు. అంటే తినే చికెను మటను హలాల్ కావాలి. మరి రేపు నీ కూతురుకో నీ కొడుకో పెళ్లి చేసేటప్పుడు ఒక ముస్లిమే హలాల్ అవుతాడు, ముష్రిక్ హలాల్ కాడన్న విషయం తెలియదా? తినే మటన్ విషయంలో, చికెన్ విషయంలో హలాల్ హరాం తెలుసుకున్న నీవు నీ కూతురికి నీ కొడుకు ఎందుకు నేర్పవు? ఒక ముస్లిమే మనకు నికా చేసుకోవడానికి హలాలు, ముస్లిమేతరుడు నికా చేసుకోవడానికి హరాము. అలాంటి వారిని ప్రేమించడం కానీ, అలాంటి వారిని పెళ్లి చేసుకోవడం కానీ ఇది తప్పు, హరామని చిన్నప్పటి నుంచే తన బిడ్డలకు నేర్పి ఉంటే ఈరోజు ఆ కన్నీళ్లు కార్చే పరిస్థితి వచ్చేదా? చెప్పండి. ఈరోజు కూతురు ఎవరితోనే వెళ్ళిపోయిందని ఏడ్చుకుంటున్న ఆ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఇది హలాలు, ఇది హరాము, ఎవరు మనకు నికా చేసుకోవడానికి సమ్మతము, ఎవరు నికా చేసుకోవడానికి నిషేధము అనే విషయాలే గనక అదే తల్లిదండ్రులు తమ బిడ్డలకు నేర్పి ఉంటే ఈరోజు ఆ కన్నీళ్లు కార్చే పరిస్థితి వచ్చేదా? రాదు. కావున ముస్లిములు హలాల్ హరాం అనేటువంటి జ్ఞానం కూడా ఈరోజు లేదనంటే ఇంకా తమ పిల్లలకి ఏం నేర్పుతారు సోదరులారా?